morning. Good morning, students. Last class lo manam environmental introduction గురించి నేర్చుకున్నాం. Environmental introduction, definition, scope of environment, next importance of environment, then Stockholm Conference 1972 and Rio Summit or Earth Summit 1999. Next, global environmental challenges like global warming, climate changes, next acid rains formations, ozone layer depletions, and other environmental problems, human population growth and explosion effects వీటి గురించి నేర్చుకున్నాం. రిమైనింగ్ ఒక చిన్న టాపిక్ ఇంట్రడక్షన్లో ఉంటుంది, అది చెప్పుకొని ఈరోజు ఎకో సిస్టమ్ స్టార్ట్ చేసుకున్నాం. ఎకో సిస్టమ్ స్టార్ట్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో లాస్ట్ ఇంట్రడక్షన్లో మిగిలినటువంటి టాపిక్ ఏంటంటే రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్. రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెయిన్ రోల్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ అంటే మనం చెప్పేమంటే సరౌండింగ్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్, కాంబినేషన్ ఆఫ్ అబయోటిక్ అండ్ బయోటిక్ కాంబినేషన్ అండ్ ఇంటర్లింకింగ్ బయోటెక్ అండ్ abiotic. So information technology is find out and analysis what is the advantages and the disadvantages are identified the all environmental parameters. Like information technology is identify the all parameters in environment, biological species and non-biological species. For example, non-biological species are non-living components. How to identify the biotechnology parameters? For example, biotechnology, non-living components are non-biotech components like atmospheric conditions. అట్మాస్ఫిరిక్ కండిషన్స్లో ఉన్నటువంటి వాటన్నిటినీ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆల్ లేయర్స్ కానివ్వండి, స్పియర్స్ కానివ్వండి, వాటిని ఐడెంటిఫై చేస్తుంది. వాటర్ టెంపరేచరు, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్. ఓకే, నెక్స్ట్ wind movement, wind analysis of wind. So వీటన్నిటిని ఈ ఐడెంటిఫై చేస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ బాడీస్, వాటర్ సాల్ట్ వాటర్ పర్సంటేజ్ అండ్ యుటిలైజ్డ్ వాటర్ పర్సంటేజ్. టు ఐడెంటిఫై ద సాల్ట్ వాటర్ అండ్ యుటిలైజ్డ్ వాటర్ పర్సంటేజ్. నెక్స్ట్, how much percentage of species in water bodies, fishes ఉంటాయి అండ్ అదర్ వాటర్ యానిమల్స్ ఉంటాయి. సో వాటి యొక్క పర్సంటేజెస్ కూడా ఈవెన్ ఈ ప్రజెంట్ యూజ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐడెంటిఫై చేస్తుంది. సో ద ఐడెంటిఫై ఆఫ్ ది అబయోటిక్ కాంపోనెంట్స్. ఇన్ అబయోటిక్ కాంపోనెంట్స్ లైక్ వాటర్ బాడీస్, in water bodies, the how much percentage of utilized water, then how much percentage of salt water, as well as how much percentage of species in water bodies. అంటే వాటర్ బాడీస్ లో ఉన్నటువంటి స్పీసెస్, లివింగ్, ఆల్ లివింగ్ కాంపోనెంట్స్ is identified to the all living components, fishes and other water animals identified. Next, utilized water percentage. How much percentage of utilized water
on the face of the earth, as well as how much percentage of the salt water is identified. Then temperature. Information technology is also identify the temperature. How much percentage, how much, and high temperature, low temperature, and high and low temperature. The information technology present day wise ఎంత టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎవ్రీడే టెంపరేచర్ని ఐడెంటిఫై చేయడానికి, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో టెంపరేచర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఐడెంటిఫై చేస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దెన్ వాటి వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఈ మానిటరింగ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెయిన్ఫాల్, హై రెయిన్ఫాల్, లో రెయిన్ఫాల్ని ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ ఎంత హై లో రెయిన్ఫాల్స్ అనేవి ఉంటాయి మనకి అనేది వాటి యొక్క పర్సంటేజ్ని కూడా ఈవెన్ క్యాల్కులేషన్ చేసి ప్రజెంట్ మనకి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ హ్యూమిడిటీ, ఎంత హ్యూమిడిటీ అనేది ఉంటుంది అనేది ఐడెంటిఫై చేస్తుంది. హై హ్యూమిడిటీ, లో హ్యూమిడిటీ, యావరేజ్ హ్యూమిడిటీని ఐడెంటిఫై చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ వాల్కనోస్ ఎరప్షన్స్, టు ఐడెంటిఫై ద వాల్కనోస్, అంటే న్యాచురల్ హజార్డస్ ఎఫెక్ట్స్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. అంటే సైక్లోన్స్ ఏ ప్లేసెస్లో ఉంటుంది, ఏ ఏరియాలో ఉంటుంది, వాటి యొక్క విండ్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఏ డైరెక్షన్స్లో ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి మనకి సైక్లోన్ ఎఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయటం, వాటి యొక్క డైరెక్షన్స్ని ఐడెంటిఫై చేయటం. సో ఏ డైరెక్షన్స్లో విండ్ మూవ్మెంట్ అనేది ఉంటుంది, ఎంత రెయిన్ఫాల్ అనేది ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ is identify the information technology and give the more information of the abiotic components. Next, information technology is identify the natural resources, like the percentage of forest area, how much percentage of forest area, in particularly in forest area, how much percentage of species of animals, next how much species of plants is also identify the information technology. Present మనకి ఈ పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ లైన్స్ ఉంటాయి. ఈ వైట్ లైన్స్ ఏ ఏరియాలో ఉంటాయి, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎక్కడ ఉంటుంది, హాట్ స్పాట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ద ఇంపార్టెంట్ స్పీసెస్ ఆఫ్ యానిమల్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్లేసెస్ ఏంటి అనేది కూడా మనం ప్రజెంట్ ఐడెంటిఫై చేస్తున్నాం. ద ఓన్లీ సోర్స్ ఆఫ్ information technology. Species percentage of plant species of percentage and animal species of percentage, as well as the importance of species percentage, the importance like కొన్ని rare గా ఉండేటువంటి species of plants ఉంటాయి, కొన్ని rare గా ఉండేటువంటి species of animals ఉంటాయి. సో వాటిని ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా ప్రజెంట్ మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్లో ఫారెస్ట్ని ఐడెంటిఫై చేస్తాయి, ఫారెస్ట్లో ఉన్నటువంటి స్పీసెస్ని ఐడెంటిఫై చేస్తాయి, యాజ్ వెల్ యాజ్ ఆ స్పీసెస్ యొక్క పర్సంటేజ్ని ఐడెంటిఫై చేస్తాయి. నెక్స్ట్ మైనింగ్, టు ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ మైనింగ్స్ we know that the number of మైనింగ్స్ మనకు ఉన్నాయి. ఆయిల్కి సంబంధించినటువంటి మైనింగ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ రాక్స్ స్టోన్స్ సంబంధించినటువంటి మైనింగ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి కొన్ని మార్బల్స్, స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని ఈ ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. టు ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ mining
పర్సంటేజ్ ఏ ప్లేసెస్ని బట్టి ఏ కంట్రీస్లో ఏ మైనింగ్స్ ఎక్కువగా ఉంటాయి, వాటి యొక్క పర్సంటేజ్ ఎలా ఉంటుంది, ఆయిల్ పర్సంటేజ్ ఆయిల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వాటి పర్సంటేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు. సో టు ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ natural resources, especially the identifications of forest area, as well as particularly to identifications of animal species percentage and plant species percentage. At the same time, how much percentage of endangered species, then how much percentage of endemic species is also identified. Next, information technology is identifying mining or mineral resources, like how much percentage of oil, minerals and rocks, and other coal, and other mining to identify the information technology. Next, information technology is identified to the all atmospheric conditions and all hazardous effects to a natural hazardous effects is also identified. For example, information technology is identify the earthquakes and volcanoes eruptions movements, as well as forest fires. ఒక ఏరియాలో ఉండేటువంటి ఫారెస్ట్ ఫైర్స్ కానివ్వండి, ఎర్త్క్వేక్స్ కానివ్వండి, వీటన్నిటిని ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఐడెంటిఫైడ్. ఇవి బయోటెక్ కాంపోనెంట్స్. ఏమిటి? వన్స్ అగైన్ వాటర్ బాడీస్, టు ఐడెంటిఫై ద వాటర్ బాడీస్, ఎస్పెషల్లీ యుటిలైజ్డ్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్, యాజ్ వెల్ యాజ్ in water bodies animals like fishes and other water animals also is identify the particular species in water bodies. Plants and animals is also identified, as well as temperature is also identified, high temperature and low temperature. So humidity, low humidity, high humidity. Next, rainfall, high rainfall and low rainfall is also identified. Then natural hazardous effect is also identified, like cyclone effects and floods and forest fires and earthquakes and volcano eruptions is also to identify the natural information technology. As well as the information technology is identify the forest resources, natural resources in forest resources, in species, a percentage of plants and species percentage of animals is also identified. So information technology is identify the abiotic component. సో ఇప్పుడు చెప్పినట్టుగా అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఆల్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ కానీ ఆల్ అట్మాస్ఫిరిక్ పారామీటర్స్. అట్ ద సేమ్ టైం ఈ న్యాచురల్ రిసోర్సెస్ వీటన్నిటిని ఐడెంటిఫై చేస్తుంది. అట్ ద సేమ్ టైం బయోటిక్ కాంపోనెంట్స్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. బయోటిక్ కాంపోనెంట్స్ లివింగ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ సంబంధించినటువంటి వాటిని కాకుండా అండ్ లివింగ్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, వాటిని ఐడెంటిఫై చేయడం. ఒక ఏరియాలో ఉండేటువంటి లైన్స్, వైట్ లైన్స్ పర్సంటేజ్ అంటే ఎండేంజర్డ్ స్పీసెస్, అంతరించిపోతున్నటువంటి వాటి యొక్క స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంత వర్క్ చేస్తుంది అని అంటే ఈవెన్ వాటర్ బాడీస్లో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాడీస్లో ఉండేటువంటి జూ ప్లాంక్టన్ అండ్ ఫైటో ప్లాంక్టన్ అనేటువంటి 2 ఇన్సెక్ట్స్ ఉంటాయి. సో
జూప్లాంక్టన్ అంటే జూప్లాంక్టన్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ యానిమల్ ప్లాంక్టన్. జూప్లాంక్టన్ ఇస్ ద మీన్ యానిమల్ ప్లాంక్టన్ అన్నమాట. అంటే యానిమల్స్ యొక్క గ్రోత్ కి జూప్లాంక్టన్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ ఎంత హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఇది ఉంటుంది, జూప్లాంక్టన్ అనేది ఉంటుంది. ఎందుకు ఐడెంటిఫై చేస్తారంటే అక్కడ ఉండేటువంటి గ్రోత్, యానిమల్స్ యొక్క గ్రోత్ ని ఐడెంటిఫై చేయడానికి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్లాంట్ ప్లాంక్టన్ అంటారు. ప్లాంట్ ప్లాంక్టన్ అంటే ప్లాంట్స్ గ్రోత్ చేస్తుంది. అంటే ప్లాంట్స్ ఒక ఏరియాలో ప్లాంట్స్ అనేవి గ్రోత్, అంటే మనకి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏమీ కనిపించకపోతే సో అక్కడ ఉండేటువంటిది ఏంటి అని అంటే జూప్లాంక్టన్, ప్లాంట్ ప్లాంక్టన్ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ మైక్రో ఆర్గానిజం. సో మైక్రో ఆర్గానిజమ్స్ లో మనకి ఉండేటువంటిది ఏంటి అని అంటే జూప్లాంక్టన్ అండ్ ప్లాంట్ ప్లాంక్టన్. Zooplankton is the growth of plant animals as well as plant plankton. Phytoplankton is the growth of plant growth. So వీటన్నిటిని కూడా ఈవెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రజెంట్ ఐడెంటిఫై చేస్తుంది. సో ఇలాగా ఒక ఏరియాలో ఉండేటువంటి ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడం, వాటి పర్సంటేజ్ని ఐడెంటిఫై చేయడం, యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ని ఐడెంటిఫై చేయడం, వాటి యొక్క పర్సంటేజ్ని ఐడెంటిఫై చేయడం ప్రజెంట్ మనం చూస్తాం. సో వీటన్నిటికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ప్రజెంట్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రజెంట్ మనకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఏంటి అని అంటే మనందరూ తెలిసినట్టుగా న్యాచురల్ హజార్డస్ ఎఫెక్ట్స్ని కూడా ఐడెంటిఫై చేయడం, ఏ ఏరియాలో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఎన్విరాన్మెంట్లో ఒక పార్ట్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫారెస్ట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేస్తున్నారు, వాటర్ బాడీస్ని ఐడెంటిఫై చేస్తున్నారు, మినరల్స్ యొక్క పర్సంటేజ్ని ఐడెంటిఫై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పొల్యూషన్స్ని మానిటరింగ్ చేయడానికి ఐడెంటిఫై చేస్తున్నారు. నెక్స్ట్ వాటి వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ కన్జర్వేషన్స్ లో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ మెరైన్స్ యాక్టివిటీస్ లో వాటి యొక్క పొల్యూషన్ అయిపోయినటువంటి మెరైన్స్ లో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని ఐడెంటిఫై చేయడం ప్రజెంట్ చూస్తున్నాం. సో ఇవి మెయిన్ ఎగ్జాంపుల్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి. సో ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ టు ఐడెంటిఫై ద ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్స్ like biotic and abiotic. Abiotic components like water bodies percentage and atmospheric like temperature, rainfall, humidity percentage and wind movement percentage is also identified. At the same time, the information technology they identify the natural resources. Natural resources like the percentage of forests as well as the percentage of species of plants and the percentage of species of animals is also identified. Next, the information technology is identify the natural hazardous effects like volcanoes, eruptions, and earthquakes and other the cyclone effects is also identified. So, బయోటిక్ పర్పస్ చూస్తే ద ఆల్ లివింగ్ కాంపోనెంట్స్ వాటి యొక్క స్పీసెస్ వాటి పర్సంటేజ్ని ఐడెంటిఫై చేస్తుంది. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క స్పీసెస్ని ఐడెంటిఫై చేయడం ఇవన్నీ కూడా ప్రజెంట్ మనకి బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మనకు యూజ్ చేస్తూ ఉన్నాం. సో ప్రజెంట్ మనము ఈ ఎకో సిస్టమ్ అనేటువంటి టాపిక్ని మనం నేర్చుకున్నాం. ఎకో సిస్టమ్ మాస్టర్ అటెండెన్స్ తీసుకుంటా మాస్టర్.
సరే సార్ తీసుకెళ్ళి. గంగాధర్ గారు అలాగే సార్ సార్ తీసేసుకుంటా. తీసుకెళ్ళి సార్. జనాలు వస్తున్నారు పోతున్నారు. మళ్ళీ చివరిలో ఒకసారి మీరు చూడండి, అది కూడా తీసుకోండి, కంపేర్ ఓకే సార్. చేసుకుందాం మనం. అది వీళ్ళు చూస్తాం మళ్ళా. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. ఆల్ ఆఫ్ యు రేజ్ యువర్ హ్యాండ్. చాలా మంది రెస్పాండ్ అవట్లా, వీళ్ళంతా ఇంట్లో ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే హ్యాండ్ రైజ్ చేశారు. వాట్ అబౌట్ ద అదర్స్? 10 more people are there. Number 2, 7, 8, 23, 27, 30, 34, 45, 57, 67. All these are not attended. ఒకసారి చూడండి అమ్మా, మీరు హ్యాండ్ రైజ్ చేయలేదంటే మీరు లైన్లో ఉన్నట్టు కాదు. అది మీరు ఇంట్లో మీరు ఆన్ చేసి అక్కడికి వెళ్ళిపోయారని, వాళ్ళకి అటెండెన్స్ పడదు. త్వరగా హ్యాండ్ రైజ్ చేయాలి. మేక్ ఇట్ ఫాస్ట్. ఇంకా కొంతమంది ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేయాలి. నెంబర్ 30, 45, 57, 67 వీళ్ళకి మాత్రం అటెండెన్స్ పడదండి. 30, 45, 57, 67. All these 4 people are not responding. మాస్టర్ కంటిన్యూ చేయండి మాస్టర్. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి వీళ్ళు ఉన్న వాళ్ళు 330, 357, 367 రైజ్ యువర్ హ్యాండ్స్. త్వరగా రైజ్. మాస్టర్ వీళ్ళు రైజ్ చేశారు చూడండి. 57, 67, 57, 67, 57, 67 రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఇప్పుడు వరకు మనం ఇంట్రడక్షన్ పార్ట్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ నుంచి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ మనం నేర్చుకోబోతున్నాం. నెంబర్ 57, 357. ఓకే, సో ఇదంతా కూడా ఇంతకుముందు చెప్పింది కూడా కొంత ఇంట్రడక్షన్కి సంబంధించినటువంటి పార్ట్. ఇక్కడ నుంచి మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటాం. ఎకో సిస్టమ్ అంటారు. ఎకో సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఉండేటువంటి ఆ టాపిక్స్ ఏంటి, దాని నుంచి మనం నేర్చుకునేటువంటి టాపిక్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఈ లెసన్లో ఏమి నేర్చుకోబోతున్నాం అనేది మీకు చెప్తాను. ప్లీజ్ నోట్, అలా ప్లీజ్ నోట్, రైట్ డౌన్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి, లేకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎకోసిస్టమ్, డెఫినేషన్ ఆఫ్ ది ఎకోసిస్టమ్, ఇంట్రడక్షను, డెఫినేషను. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ an ecosystem, స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ an ecosystem. సో ఫంక్షన్స్ అంటే చాలా ఉంటాయి. హలో, మళ్ళీ చెప్పండి సార్, అర్థం. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకోసిస్టమ్, డెఫినేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్, స్ట్రక్చర్ ఆఫ్ an ecosystem, స్ట్రక్చర్ ఆఫ్ an ecosystem. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ an ecosystem, ఫంక్షన్స్ ఆఫ్ an ecosystem. ఈ ఫంక్షన్స్లో చాలా ఉంటాయి. ప్రజెంట్ మన సిలబస్లో ఉన్నవి చెప్పుకుందాం. ఫంక్షన్స్లో ఫుడ్ చైన్ ఒకటి, ఫుడ్ చైన్, FOOD, ఫుడ్ చైన్, CHAIN, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్,
and ecological pyramids. Next, ecological succession. Ecological succession. Okay. Food chain, food web, and ecological pyramids and ecological succession. So next, types of an ecosystem. Types చాలా ఉంటాయి, బట్ మన ప్రజెంట్ మనకి టైప్స్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ నెంబర్ 1, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ నెంబర్ 2, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ నెంబర్ 3, డెజర్ట్ ఎకోసిస్టమ్ దెన్ నెంబర్ 4, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఆక్వాటిక్ AQUATIC aquatic ecosystem. Okay, introduction, definition, structure. Next, functions lo food chain, food web, ecological pyramids, ecological succession, SUCCESSION, succession. Next, types of ecosystems: forest ecosystem, grassland ecosystem, next desert ecosystem, next aquatic ecosystem. So this is the topics of the ecosystems. చాలా ఇంపార్టెంట్ మీకు ఈ ecosystems నుంచి. హలో, $323. మనం ఎకోసిస్టమ్ గురించి మనం నేర్చుకున్నాం. ఇంట్రడక్షన్. ఎకోసిస్టమ్, the word is first coined by A.G. Tansley in 1935. A.G. Tansley is a British ecological scientist. A.G. Tansley is the first coined by ecosystem, the word. Okay, is a great British ecological scientist. So ecosystem అనే వర్డ్ ఎకాలజీ అనేటువంటి దాని నుంచి తీసుకున్నాం. అంటే ఎకాలజీ అనేది ఒక మేజర్గా ఉండేటువంటిది ఒక సిస్టమ్ అయితే, ఆ మేజర్గా ఉండే ఒక సిస్టంలో నుంచి ఎకోసిస్టమ్ అనేది ఒక పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎకాలజీ is nothing but environment. ఎకాలజీ అనేది ఎన్విరాన్మెంట్ అంటారు. ఎకాలజీ అనేది ఎన్విరాన్మెంట్ అనుకుంటే, ఎకోసిస్టమ్ అనేది ఎన్విరాన్మెంట్ లో ఒక పార్ట్. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఉండేటువంటి దాని గురించి మాత్రమే స్టడీ చేస్తాం. సో దాన్ని ఏమంటామంటే ఎకోసిస్టమ్ అంటాం. అంటే ఎకాలజీలో నుంచి తీసుకుని రాబడినటువంటి ఒక పార్ట్ని ఎకోసిస్టమ్ అంటాం. ఎకాలజీ అంటే is nothing but environment. So ecosystem అంటే ecosystem has been defined as a system of interaction of organisms with their surroundings. Once again, ఇక్కడ మనకి 2 words మనం చూస్తాం. The first word is eco, ECO, eco. Second word is system. Eco, the full name, eco means
ఎకలాజికల్ ఎకో యొక్క ఫుల్ ఏమిటంటే ఎకలాజికల్, అంటే ఎకో సిస్టమ్ అంటే ఎకలాజికల్ సిస్టమ్ అని అర్థం. సో ఎకో మీన్స్ లివింగ్ ఆర్గానిజం. ఎకో అంటే ఎకాలజీ అన్నాం, ఎకలాజికల్ అన్నాం. ఈ ఎకలాజికల్ అంటే లివింగ్ థింగ్స్, ఆల్ లివింగ్ థింగ్స్. అండ్ సెకండ్ వర్డ్ ఏంటంటే సిస్టమ్. ఏ సిస్టమ్ ఈజ్ అన్ assemblage of objects joined in a regular and interdependent manner. Once again, ecosystem, there are two words. We have observed two words. The one word is eco, second word is system. Eco, the full name ecological. Ecological means living organism, all living, plants, animals, fishes, birds, microorganisms, decomposers, bacteria, virus, zooplankton, phytoplankton, so all components, so all living components, so all living species of animals and plants. At the same time, a system and it is a regular process, and దీన్ని ఎలా చెప్పాలి, ఒక కాన్స్టెంట్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఎవ్రీడే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ అది రొటేషన్ అవుతూనే ఉంటుంది. సో సిస్టమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ అండ్ రెగ్యులర్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ సిస్టమ్. సో ఈ రెండింటిని కలిపేయమంటారంటే లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్య ఉండే రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్, రెగ్యులర్ అండ్ కాన్స్టెంట్ ప్రాసెస్. లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్య రెగ్యులర్గా కాన్స్టెంట్గా ఏం జరుగుతుంది అండి అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండర్స్టాండ్? ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం. ఎక్కడైనా జరగచ్చు, ఈ సరౌండింగ్స్లో, ఎన్విరాన్మెంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా సరే కంపల్సరీ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. అయితే ecosystem means we have take the particular area, in particular area energy transformation from one organism to another organism, that is called ecosystem. One side, ecosystem has been defined as a system of interaction of organisms with their surroundings. చూడండి, మనం ఒక పర్టికులర్ ఏరియాను తీసుకుంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఏముంటుంది, కంపల్సరీగా నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటర్ ఉండొచ్చు, ఎయిర్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, ఇవన్నీ ఉండొచ్చు. అఫ్ కోర్స్ రెయిన్ ఫాల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. బట్ హై కానీ లో కానీ ఏదో ఒకటి ఉంటుంది, రెయిన్ ఫాల్ ఉంటుంది. టెంపరేచర్ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ హై కానీ లో కానీ టెంపరేచర్ ఉంటుంది. హ్యూమిడిటీ, హై హ్యూమిడిటీ, లో హ్యూమిడిటీ, ఏదైనా సరే తీసుకోవచ్చు. కానీ we have take a particular area, in particular area the energy transfer from one organism to another organism, that is ecosystem. Everybody understand? Ecosystem, the combination of two words, ecological, eco means ecological, system means a regular and constant process. So దీని యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఇన్ ఏ పర్టికులర్ ఏరియా దట్ ఈజ్ కాల్డ్ ఎకోసిస్టమ్. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ కనుక జరుగుతుంటాయి, యానిమల్స్, ఒక యానిమల్స్ నుంచి ఇంకొక యానిమల్స్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటే, సో దాన్ని ఏమన్నాము అని అంటే
ఎకో సిస్టమ్ అని అన్నాం. ఓకే, ఒకసారి మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఈ స్ట్రక్చర్ ఒకసారి మీరు చూడండి. మనకి ఇన్పుట్లో నుంచి ప్రొడ్యూసర్స్ ఉన్నాయి. ఇన్పుట్లో నుంచి ప్రొడ్యూసర్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేశాయి. ప్రైమరీ కన్జ్యూమర్స్ నుంచి ఎనర్జీ సెకండరీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సార్ ఒకళ్ళు సిగ్నల్ ప్రాబ్లం వల్ల బ్యాక్ వెళ్ళిపోయాడు సార్, అడ్మిన్ అని చేయండి సార్. సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఒకళ్ళు బ్యాక్ వెళ్ళిపోయాడు సార్, అతన్ని అడ్మిన్ అని చేయమంటున్నాడు. ఏంటమ్మా? ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్ బయట, సిగ్నల్ లేక బ్యాక్ వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడా సార్ ఇప్పుడేంటే క్లాస్ 9కి అయితే సిగ్నల్ లేక బ్యాక్ వెళ్ళిపోయాడు సార్, అతను ఉన్నాడు సార్ ఇందాక. చేసేది ఏం లేదు, మీరు మధ్యలో అలా ఫోన్ చేయకండి. Producers is energy transfer to primary. Primary is energy transfer to secondary. Secondary is energy transfer to tertiary. At the same time, the tertiary consumers is energy transfer to decomposers. Next, decomposers is converted to nutrient food. So, న్యూట్రియంట్ ఫుడ్స్ నుంచి మళ్ళీ ఎనర్జీ అనేది ప్రొడ్యూసర్స్కి కన్వర్ట్ అవుతుంది. ఈ టైంలో కొంత సిస్టము హీట్ని అబ్జర్వ్ చేయొచ్చు, నెక్స్ట్ సన్లైట్ నెక్స్ట్ వాటర్ని అబ్జర్వ్ చేయొచ్చు, నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి మినరల్స్ని తీసుకోవచ్చు, కొన్ని రకాలైనటువంటి ఇక్కడ న్యూట్రియంట్స్ని తీసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా మళ్ళా ప్రొడ్యూసర్స్కి అది ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో ప్రొడ్యూసర్స్ సన్ రేడియేషన్స్ నుంచి ఇన్పుట్ నుంచి తీసుకొని ఈ ప్రొడ్యూసర్స్ ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ప్రైమరీ కన్జ్యూమర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్ నుంచి సెకండరీ, సెకండరీ నుంచి టెర్షరీ, టెర్షరీ నుంచి టోటల్గా ఫైనల్లీ డికాంపోజర్స్, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్కి మళ్ళీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే వీటి గురించి ప్రైమరీ, ప్రొడ్యూసర్స్, సెకండరీ, టెర్షరీ, డికంపోజర్స్ వీటి గురించి మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక పర్టికులర్ ఏరియాలో ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాన్ని ఏమంటారు అని అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ organism a particular area that is called ecosystem. Once again I explain, energy transfer from one organism to another organism at a particular area that is called ecosystem. So ecosystems, we know the number of ecosystems are available in our surroundings. Forests, lakes, deserts, okay, and marine ecosystems and other. So number of ecosystems are present in our surroundings. But మనకి ఈ సిలబస్ లో ఫారెస్ట్ ఎకోసిస్టమ్, పాండ్, డెజర్ట్, గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్స్, ఈ 4 ఎకోసిస్టమ్స్ మన సిలబస్ లో ఉన్నాయి. సో ప్రజెంట్ మనం ఒకసారి నేను మీకు ఎకోసిస్టమ్ గురించి మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. ఎకోసిస్టమ్ ద వర్డ్ ఈజ్ ఫస్ట్ కాయిన్డ్ బై A.G. Tansley. A.G. Tansley is a great British ecological scientist in 1935. So ecosystem అనేది come from ecology. Ecology is nothing but environment. సో ఎకాలజీ అనే దాంట్లో నుంచి ఒక పార్ట్ మాత్రమే మనకి ఎకోసిస్టమ్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా
ఈ ఎకోసిస్టమ్ లో మనకి 2 వర్డ్స్ మనకి కనిపిస్తున్నాయి. ఫస్ట్ వర్డ్ అనేది ఎకో ఫుల్ నేమ్ ఎకలాజికల్ మీన్స్ లివింగ్ ఆర్గానిజమ్స్, రైట్. సిస్టమ్ is a assemblage of objects joined in a regular and interdependent manner. అంటే ఏ కాన్స్టెంట్ ప్రాసెస్, ఒక కాన్స్టెంట్ ప్రాసెస్ ఒక పర్టికులర్ ఏరియాలో జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు అని అంటే సిస్టమ్ అంటారు. ఏ రెగ్యులర్ అండ్ కాన్స్టెంట్ ప్రాసెస్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ పర్టికులర్ ఏరియా కంపల్సరీ ఒక కాన్స్టెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఒక రెగ్యులర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దాన్ని ఏమంటారు అని అంటే సిస్టమ్ అంటారు. సో ఫైనల్లీ ఎకోసిస్టమ్ అని అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం at a particular area. Once again, energy transfer from one organism to another organism at a particular area. Another energy transfer from one organism to another organism a particular area. So that is called ecosystem. So అంటే మనము ఒక ఏరియాలో ఏం ఐడెంటిఫై చేస్తామండి? బయోటిక్ కాంపోనెంట్స్, నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేస్తాం. బయోటిక్ కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేస్తాం, యాజ్ వెల్ యాజ్ నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఈ నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే మనకి తెలుసు ఆల్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్. అంటే అక్కడ ఏమైనా ఉండవచ్చు, ఎయిర్ కంపల్సరీగా ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది, రెయిన్ఫాల్ ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, ఓకే, ఇవన్నీ మౌంటైన్స్ ఉంటాయి, నెక్స్ట్ వ్యాలీస్ ఉంటాయి, ఓకే, సాయిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా నాన్ బయోటిక్, నాన్ లివింగ్ కాంపోనెంట్స్. యాజ్ వెల్ యాజ్ లివింగ్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయండి, అక్కడ ఉన్నటువంటి ఏరియాను బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టేక్ ఏ ఫారెస్ట్ ఏరియా. చేంజెస్ ఉండొచ్చు. డెజర్ట్ ఏరియాకి వెళ్తే అక్కడ టెంపరేచర్ హైగా ఉంటుంది, హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది, రెయిన్ఫాల్ తక్కువగా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఆక్వాటిక్ ఎకో సిస్టమ్కి వెళ్తే మేజర్గా అక్కడ ఉండేది ఏంటి అంటే వాటర్ అనేది నాన్ బయోటిక్ అబయోటిక్ కాంపోనెంట్స్లో వాటర్ యొక్క ఇంపార్టెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ సాయిల్ ఉంటుంది, నెక్స్ట్ అక్కడ టెంపరేచర్ ఉంటుంది, రెయిన్ఫాల్ ఉంటుంది. సో అక్కడ ఉండేటువంటి యానిమల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అక్కడ బయోలాజికల్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఫిషెస్ ఉంటాయి, జూ ప్లాంక్టన్ ఉంటాయి, ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది, వాటర్ బాడీస్లో ఉండేటువంటి ఆల్ యానిమల్స్ అనేవి మనం అక్కడ ఐడెంటిఫై చేస్తామండి. సో ఇది అంతా ఎందుకు చెప్తున్నామంటే వీ హ్యావ్ టేక్ ఏ పర్టికులర్ ఏరియా. మనం ఏ పర్టికులర్ ఏరియాని మనం తీసుకున్నప్పటికీ అక్కడ కంపల్సరీగా ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టంలో కంపల్సరీగా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అర్థమైందండి? మనము ఏ ఏరియాని మనం తీసుకున్నా వీ హ్యావ్ టేక్ ఎనీ ఏరియా, we have compulsory identify the energy transformation from one organism to another organism. At the same time, the system have the interlinking or interconnection of abiotic and biotic components. మనం ఒక పర్టికులర్ ఏరియాను మనం తీసుకున్నట్లయితే, మరలా చెప్తున్నాను మీరండి, ఒక పర్టికులర్ ఏరియాని మనం తీసుకుంటే అది ఏదైనా కావచ్చు, ఆ పర్టికులర్ ఏరియాలో రెండు జరుగుతాయి. ఒకటి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి, ఏమండి. రెండోది ఏం చెప్పాము అని అంటే అక్కడ అబయోటిక్ కాంపోనెంట్స్కి బయోటిక్ కాంపోనెంట్స్కి మధ్య ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుంది, ఇంటర్లింకింగ్ అనేది ఉంటుంది. అండర్స్టాండ్? సో
This is ecosystem. So ecosystem, living organism, living component is identified to the all living and interactions between living and non-living components at a particular area that is called ecosystem. So ecosystem అంటే రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పర్టికులర్ ఏరియాలో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇంకొకటి బయోటిక్ కాంపోనెంట్స్ కి అబయోటిక్ కాంపోనెంట్స్ కి మధ్యలో ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్. క్లాసిఫికేషన్స్ అంటే మెయిన్గా ఎకోసిస్టమ్స్ యొక్క టైప్స్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా రెండు రకాలైనటువంటి ఎకోసిస్టమ్స్ ఉంటాయి. దెర్ ఆర్ నెంబర్ 1 is natural ecosystem. The number 2 is artificial or man-made ecosystem. Okay, there are two types of ecosystems. The number 1 is natural ecosystem and number 2 is artificial or man-made ecosystem. For example, natural ecosystem is developed and governed by nature. ఇక్కడ న్యాచురల్ రిసోర్సిస్టంలో ఏముంటుందంటే దాని రూలింగ్ కానివ్వండి, దాని డెవలప్మెంట్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి ఆల్ ఏం చూసుకుంటుందంటే నేచరే చూసుకుంటుంది. ఆ నేచరే వాటిని డెవలప్ చేసుకుంటుంది. నేచరే దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ కానీ, టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, రెయిన్ఫాల్ కానీ అనేది ఇస్తుంది. అంటే న్యాచురల్ ఎకోసిస్టమ్ ఈజ్ డెవలప్డ్ అండ్ గవర్నడ్ బై నేచర్. These are capable of operating and maintaining themselves without any major interference by man. మనిషి యొక్క ప్రమేయం లేకుండా, హ్యూమన్ బీయింగ్స్ యొక్క సపోర్ట్ లేకుండా, హ్యూమన్స్ యొక్క నాలెడ్జ్తో పని లేకుండా, హ్యూమన్స్ యొక్క సపోర్ట్ లేకుండా, అంటే మనం వెళ్ళి వాటర్ ఇవ్వాల్సిన పని లేదు, మనం వెళ్ళి టెంపరేచర్ ఇవ్వాల్సిన పని లేదు, మనం వెళ్ళి అక్కడికి ఉన్నటువంటి దాన్ని దేన్ని డెవలప్ చేయాల్సిన పని లేదు. సో వాటంతటికి అవే డెవలప్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అంటారు. సెకండ్ది ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అండ్ man-made ecosystem only governed and developed by the man or human being. ఓకే, రిజర్వాయర్స్ కానీ, ఆర్టిఫిషియల్ లేక్స్ కానీ ఏమండి, ఈ సిటీస్ కానివ్వండి, ఇవన్నీ ఏమవడానంటే హ్యూమన్సే. ఓకే, నెక్స్ట్ న్యాచురల్గా ఉన్నటువంటిది ఎకోసిస్టమ్స్ కి ఎగ్జాంపుల్స్ చూస్తే ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అన్నమాట. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ క్లాస్లో నేను మీకు మరలా ఈ నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి మీకు మరలా తెలియజేస్తాను. వేరే టాపిక్స్ మనం నేర్చుకున్నాం. ఒక నిమిషం ఓకేనమ్మా, బాయ్.